అతను చదివింది డాక్టర్, చేసేవన్నీ చీటింగ్ పనులే. తల్లిదండ్రులు పెట్టిన పేరునే తన క్రిమినల్ పనులకు అనుకూలంగా మార్చేసుకున్నాడు. తన పేరులోని చిన్న హింట్తో ఘనమైన చరిత్ర జత చేశాడు. తన వద్దకొచ్చే రోగుల్లో ధనవంతుల్ని టార్గెట్ చేసి ఏకంగా 6 కోట్లు కొట్టేశాడు. ఇంతకీ ఆ చీటింగ్ డాక్టర్ పేరేంటి? ఆ పేరుకున్న చరిత్ర ఏంటి? ఎలా బురిడి కొట్టించాడు? మెడలో స్టెత్ వేసుకున్న ఇతను అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా. పేరును వింటుంటే ఈయనకు ఏదో ఘన చరిత్రే ఉన్నట్టనిపిస్తుంది కదూ. అవును, ఈయనకు ఘనమైన నేర చరిత్రే ఉంది. పేరుకు డాక్టరే కాని చేసేవన్నీ చీటింగ్ పనులు. అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా 2010లో రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. సంగారెడ్డి జిల్లాలో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో పనిచేశారు. ఆ తరువాత కరీంనగర్, హుస్నాబాద్లలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుడిగా పనిచేశారు. 2020లో జనగామకు వచ్చిన రహీం తన భార్య కరీమా ఖతూన్ షార్ట్ కట్ లో కేకే పేరుతో ఆస్పత్రి ప్రారంభించాడు. ఇక్కడి నుంచే ఇతగాడి కంత్రీ పనులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు పెట్టిన పేరునే తన క్రిమినల్ బ్రెయిన్ తో కంత్రీ పనులకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు ఈ డాక్టర్. తన పేరైన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజాను ఆసరాగా చేసుకుని మోసాలకు తెగబడ్డాడు. తన పేరులో సుల్తాన్ ఉంది కాబట్టి తాను టిప్పు సుల్తాన్ మనవడినని ప్రచారం చేసుకున్నాడు. చాలా తక్కువ కాలంలోనే ప్రముఖులందరితో పరిచయం పెంచుకున్నాడు. తన ఆస్పత్రికి వచ్చే ధనవంతులైన వారిని టార్గెట్ చేసుకున్నాడు. అలా జనగామ జిల్లాలో అనేక మంది ధనవంతులకు గ్యాలం వేశాడు వైద్యుడు అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా. మాత టిప్పు సుల్తాన్ వారసత్వ ట్రస్ట్ కు తానే చైర్మన్ అని, ఆయన ఆస్తులకు తానే యజమానిని అని అందర్నీ నమ్మించాడు. కర్ణాటక ప్రభుత్వం నుంచి 700 కోట్లు ట్రస్ట్ కు త్వరలోనే రాబోతున్నాయని ఊరించాడు. మా తాత ట్రస్ట్ కు వచ్చే 700 కోట్ల సొమ్ముతో జనగామలో మెడికల్ కాలేజ్ కట్టాలన్నదే నా కల అంటూ అందరి చెవుల్లో పువ్వులు కాదు, ఏకంగా కాలీఫ్లవరే పెట్టేశాడు. జస్ట్ 1.5 కోటి జీఎస్టీ చెల్లిస్తే 100 కోట్ల డబ్బు వచ్చేస్తుందన్నాడు. ఓ పార్టీ కీలక ప్రజాప్రతినిధికి సన్నిహితుడిగా కూడా ప్రచారంలో ఉండడంతో అప్పట్లో రహీం హవా కొనసాగింది. దీంతో సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తిగా, డాక్టర్గా అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. జీఎస్టీకి అవసరమైన మొత్తం సర్దుబాటు చేస్తే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం కాంట్రాక్టు నీకే ఇస్తా అంటూ నమ్మించి పలువురి నుంచి కోట్లు కొట్టేశాడు ఈ చీటర్ డాక్టర్ అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా. జనగామకు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనిసూర్ రెహమాన్ నుంచి 1,17,00,000 తీసుకుని మోసం చేశాడు. ఎస్పీఎన్ చారి అనే ఆడిటర్ వద్ద నుంచి 1,70,00,000 తీసుకుని మోసం చేశాడు. ఒక్క జనగామ జిల్లా ఏమిటి, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురిని నిలువునా ముంచేశాడు. తాను కట్టబోయే మెడికల్ కాలేజీలో ఎక్స్రే మిషన్లు, బెడ్స్, కంప్యూటర్, విద్యుత్ సామాగ్రి ఇలా ఒక్కో కేటగిరీ విభజించి మరీ మోసాలకు పాల్పడ్డాడు. ఆయా కాంట్రాక్టులు మీకే ఇస్తానంటూ పలువురు వ్యక్తుల నుంచి కోట్లు వసూలు చేశాడు. బాధితులు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కూడా మేము కేసు నమోదు చేసినాం. వీటిని ప్రస్తుతం విచారణలో ఉన్నది. ఇంకెవరైనా బాధితులు వస్తే కూడా వాళ్ళని కూడా ఫిర్యాదు ఇవ్వమని చెప్పినాం. ఇప్పటివరకు మేము ఈ దానిపై 3 కేసులు నమోదు విచారణలో ఉన్నది. అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా నేను విచారణ చేసి దానికి ఇప్పటివరకు అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత కేసు విచారణలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది దాన్ని బట్టి మేము చేసి తమిళనాడు స్టేట్ కుంభం గ్రామం తేని డిస్ట్రిక్ట్ మన కేకే హాస్పిటల్ అని చెప్పి జనగామకు వచ్చి ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి వర్క్ చేసిండు. తర్వాత 2024 సెప్టెంబర్ మాసం నుంచి ఇదంతా కనిపించకుండా పోయిండు. తర్వాత బాధితులందరూ కూడా మేము ఇచ్చిన డబ్బులు మోసం చేసినామని అతని గురించి తెలుసుకున్న తర్వాత ఫిర్యాదు చేసినట్టు మేము దాని మీద కేసు నమోదు చేసి అప్పటి నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వచ్చిన సమాచారం మేరకు మేము అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను కూడా మోసం చేసినని చెప్పి ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన బాధితుల లెక్క ప్రకారం రహీం సుమారు 6 కోట్ల వరకు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. బాధితులు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వారంతా ముందుకు వస్తే డాక్టర్ గారి చీటింగ్ చిట్టా మరింత పెరుగుతుంది. తాను చేసిన మోసాలన్నీ వెలుగులోకి రావడంతో 8 నెలల క్రితమే జనగామ నుంచి ఎవరికీ తెలియకుండా పరారయ్యాడు. అప్పట్నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చీటింగ్ డాక్టర్ కదలికలపై కన్నేసి ఉంచారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తవ్వితీసే పనిలో పడ్డారు. 2-3 రోజుల క్రితం రహీం సీక్రెట్ గా జనగామ కేకే ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.